హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మన యాప్లో మరి నిరుద్యోగ అభ్యర్థులకు అండగా నిలవడానికి కోసం అని చెప్పేసి కేవలం రూ. 499 ఫుల్ కోర్సును అందిస్తున్నామండి. దీని వాల్యూ వచ్చేసి 2000కు పైగా ఉంటుందండి. హైదరాబాద్లోని మరియు స్టేట్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించి మీకోసం అందచేయడం అయితే జరిగిందండి. 1000కి పైగా క్లాసులు ఉంటాయి, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇందులో మనకు అందుబాటులో అయితే ఉంటుందండి. టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. ఒక్కో పేపర్లో 100 మార్కులు ఉంటాయండి. లాస్ట్ టైం నోటిఫికేషన్లో మన యాప్ నుంచి చాలామంది అభ్యర్థులు హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాల్లో ఎన్నిక కావడం అయితే జరిగింది. ఆ విధంగా గైడ్ చేస్తూ మనకు క్లాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఫ్యాకల్టీ అందరికీ అర్థమయ్యే విధంగా, ఓకేనా. సో 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ఇస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర కోర్సు ఉండే విధంగా చూసుకోండి, ఓకేనా. మరి ఈ యొక్క యాప్ లింక్, మన యాప్ పేరు వచ్చేసి ఆర్కే ట్యూటోరియల్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, యాప్ లింక్ అయితే మీకు పంపడం జరుగుతుంది. మీరైతే కోర్స్ పర్చేజ్ చేయవచ్చు, ఓకేనా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని చూడబోతున్నాము. వరుస క్రమంలో ఇది 20వ మోడల్ పేపర్. మనం అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఈ మోడల్ పేపర్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో, 499 ఆఫర్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారందరూ కూడా ఇవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి, ఓకేనా. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోలేదంటే సో గాయస్, ప్రతి ఒక్కరి దగ్గర ఉండే విధంగా చూసుకోండి. ఆఫర్ అయితే అందుబాటులో ఉంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, ఓకేనా. మీ కోర్స్ కావాలి అనుకుంటే యాప్ లింక్ అని మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి, నేను యాప్ కూడా మీకు పంపడం జరుగుతుంది, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో సింధు నాగరికత ప్రజలకు సంబంధించినవి ఏవి? సింధు నాగరికత ప్రజలకు సంబంధించినవి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి మాత్రమే అండి, పై వాటిలో సరైనవి. వాళ్ళు స్త్రీ పురుష దేవతలను ఇద్దరిని పూజించేవారు, ఓకే. స్త్రీ పురుష దేవతలను పూజించేవారు అనేది కరెక్ట్ అండి, ఓకేనా. సో ఆ కాలంలో గుర్రాలతోలే రథాలు ఉపయోగించారండి? లేదు. గొప్ప భవనాలు, దేవాలయాలు ఉండేయా? లేవు, ఓకే, గమనించాలి. బుద్ధుడు తొలిసారిగా ధర్మచక్ర పరివర్తనం చేసిన మృగయవనం లేదా జింకల వనము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సారానాథ్, ఓకే. సారానాథ్లో ఇదైతే ఉంటుంది. నెక్స్ట్, పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన ఏ కథకు ప్రపంచ కథానికల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది? ఆప్షన్ 1 గాలివాన, ఓకే, గాలివాన. నెక్స్ట్, షాజహాన్ కాలంలో దక్కన్, గుజరాత్ ప్రాంతంలో వచ్చిన కరువు గురించి పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పీటర్ ముండి. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత తొలిసారిగా సత్యాగ్రహాన్ని విజయవంతంగా ఎక్కడ చేపట్టారు? మొట్టమొదటి సత్యాగ్రహం అండి. ఎక్కడ? చంపారన్. 1917 సంవత్సరంలో ఈ యొక్క సత్యాగ్రహాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ను భాషా ప్రాతిపాదికన పునర్వ్యవస్థీకరణ చేయాలని ఏ సమావేశంలో నిర్ణయించారు? భాషా ప్రాతిపాదికన పునర్వ్యవస్థీకరణ ఎక్కడండి? 1920 నాగపూర్ సమావేశంలో. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూను క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఎక్కడ బందీగా ఉంచారు? ఆన్సర్ అహ్మద్ నగర్ కోటలో. నెక్స్ట్ వన్ చూద్దాం. ఉల్గునన్ పేరుతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఆదివాసీ ఉద్యమాన్ని ఎవరు నిర్వహించారు? ఆప్షన్ 4 బిర్సా ముండా. నెక్స్ట్, విష్ణు
భాగవత పురాణాలలో ఏ జైన తీర్థంకరుణ్ణి నారాయణుని అవతారంగా పేర్కొన్నారు? విష్ణు. భాగవత పురాణంలో ఏ జైన తీర్థంకరుణ్ణి నారాయణుని అవతారంగా పేర్కొన్నారు? ఆప్షన్ 3 వృషభ నాథుడిని. నెక్స్ట్, మహాబలేశ్వరం దగ్గర పుట్టి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆప్షన్ 3 అండి కృష్ణా నది. నెక్స్ట్, దక్షిణ దేశంలో ఆలయ నిర్మాణాన్ని మాత్రమే కాక శిల్పకళా రీతులను కూడా ప్రారంభించిన ఘనత ఎవరికి దక్కింది? 11 ఆన్సర్ ఆప్షన్ 3 అండి పల్లవులకి. ఇంపార్టెంట్, పల్లవులకి. ఇండో చైనా మరియు మలేషియాలలో వలస రాజ్యాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించిన తొలి తెలుగు రాజవంశస్థులు ఎవరు? ఆప్షన్ 1 శాలంకాయనులు. ఎవరండి? శాలంకాయనులు. నెక్స్ట్ వన్, నేషనల్ షిప్పింగ్ డేని ఏ రోజు జరుపుకుంటారు? నేషనల్ షిప్పింగ్ డే. ఆప్షన్ 1 మార్చ్ 28. నెక్స్ట్ వన్, నగోయా ప్రోటోకాల్ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? నగోయా ప్రోటోకాల్ చెప్పండి. అక్టోబర్ 12, 2014 నుంచి అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, బ్రట్ల్యాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఓకే, బ్రట్ల్యాండ్. ఆప్షన్ 1 1983 నుంచి. నెక్స్ట్, దేశీయోత్పత్తిని దేనితో కలిపి లెక్కించగా జాతీయోత్పత్తి వస్తుంది? ఆప్షన్ 3 నికర విదేశీ కారక ఆదాయము. నికర విదేశీ కారక ఆదాయంతో లెక్కించగా జాతీయోత్పత్తి వస్తుంది. నెక్స్ట్ వన్, జాతీయ ఆదాయ గణనకు సంబంధించి క్రింది వాటిలో దేనిని ఆచరణాత్మక సమస్యగా భావిస్తారు? ఆప్షన్ 4 పై వన్ అండి, చూద్దాం. ద్రవ్యేతర రంగము, చట్ట వ్యతిరేక ద్రవ్యము, వృత్తి ప్రత్యేకీకరణ లేకపోవుట. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఓకే, రంగము, లీకేజీ. చూద్దాం. 2 రంగాల నమూనా, 3 రంగాల నమూనా, 4 రంగాల నమూనా. 18వది 1 by 1 చూద్దాం. ముందుగా 2 రంగాల నమూనా పొదుపుకు. నెక్స్ట్ 3 రంగాల నమూనా పొదుపు మరియు పన్నులు. 4 రంగాల నమూనా పొదుపు, పన్నులు ప్లస్ దిగుమతులు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి పాలనా కాలంలో సంభవించే మార్పులలో సరికానిది ఏది? రాష్ట్రపతి పాలనలో. ఓకే, 19 ఆప్షన్ 3 అండి. హైకోర్టు యొక్క అధికారాల్లో మార్పులు చేసుకుంటాయండి? నో, ఉండవు. ఓకే, రాష్ట్ర మంత్రిమండలి రద్దు గావించబడుతుంది. కరెక్ట్. రాష్ట్ర బడ్జెట్ పార్లమెంట్ ఆమోదిస్తుంది. కరెక్ట్. రాష్ట్ర పరిపాలనకై పార్లమెంట్ శాసనాలు రూపొందిస్తుంది కూడా. కరెక్ట్. ఓకేనా, అంతేగాని హైకోర్టు అధికారాలు అలాంటి మార్పులు అయితే జరగవు. చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది? 20వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2020. నెక్స్ట్, రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారము యూపీఎస్సీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తారు? ఓకే, ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 316 ప్రకారం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఆమ్నియోసెంటిసిస్ అనేటువంటి పరీక్ష దేని నిర్ధారణ కోసం చేస్తారు? ఆమ్నియోసెంటిసిస్. ఆప్షన్ 1 అండి లింగ నిర్ధారణ కోసము. నెక్స్ట్, ఉన్నత స్థాయి జంతువులలో, మొక్కలలో శ్వాసక్రియలో ఎక్కువ చర్యలు ఏ కణాంగంలో జరుగుతాయి? ఆప్షన్ 4 మైటోకాండ్రియా. ఉత్తర దక్షిణ అమెరికాలను వేరు చేసే ప్రాంతం ఏది? ఉత్తర దక్షిణ అమెరికాలను వేరు చేసే ప్రాంతం. ఆప్షన్ 2 అండి పనామా భూసంధి. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారము ప్రధానమంత్రి తన పదవిని కోల్పోయే సందర్భం ఏది? ప్రధానమంత్రి తన పదవిని కోల్పోయే సందర్భం ఏంటండి? రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం వీగిపోయినప్పుడు. కరెక్ట్. బడ్జెట్పై కోత తీర్మానం నెగ్గినప్పుడు. కరెక్ట్. లోక్సభలో మంత్రిమండలిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు కూడా
ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారు. ఈ 3 సందర్భాలలో ఏం రుజువవుతుంది? పార్టీకి మెజారిటీ లేదని తెలిసిపోతుంది. ఓకే. నెక్స్ట్, ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాకు నామినేట్ చేయబడిన చారైడియా మైదానం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కలదు? చారైడియా మైదానం 26 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అస్సాంలో కలదు. నెక్స్ట్, భారత రక్షణ రంగ సంస్థ డిఆర్డిఓ నావికాదళ అవసరాల కోసం రూపొందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ పేరేంటి? ఆప్షన్ 1 సముద్రిక. నెక్స్ట్, ఏ భారతీయ నాయకుడి జయంతిని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం సద్భావనా దివాస్ జరుపుకుంటారు? ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. నెక్స్ట్, వాయిసే యూపీఐ పేమెంట్ సర్వీస్ కొరకు ఏ బ్యాంక్ సాఫ్ట్వేర్ కంపెనీ టోన్గాంగ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆప్షన్ 4 ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ దేశాల మధ్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థకు స్థాపించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం ద్వారా యునెస్కో ఎప్పుడు ఏర్పాటైంది? యునెస్కో ఏర్పడిన సంవత్సరం సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఆప్షన్ 3 1946 నవంబర్ 4. నెక్స్ట్, క్రింది వాటిలో దేని గురించి ఆర్థిక వృద్ధి భావన సాపేక్షంగా అంతగా ప్రాధాన్యతను ఇవ్వదు? ఆర్థిక వృద్ధి భావన ఆన్సర్ ఆప్షన్ 4 ఆదాయ అసమానతలు, పేదరికము, నిరుద్యోగతల నిర్మూలన. వీటికి సాపేక్ష ఆర్థిక వృద్ధి భావన సాపేక్షంగా అంతగా ప్రాధాన్యత ఇవ్వదు వీటికి. ఓకే. నెక్స్ట్, క్రింది వాటిలో లోటు ద్రవ్య విధానాన్ని ప్రధానంగా గుర్తించేది ఏంటి? లోటు ద్రవ్య విధానము ఆన్సర్ ఆప్షన్ 3 ప్రభుత్వ రాబడి కంటే ప్రభుత్వ వ్యాయము అధికంగా ఉండడమే మరి ద్రవ్య లోటుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరిని అభిశంసనం ద్వారా తొలగించలేము? ఎవరిని తొలగించలేమండి? ఆప్షన్ 3 భారత ఉపరాష్ట్రపతిని మనము తొలగించలేము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. మణికారులు, గంధికాలు, శిలవాదికులు, కమ్మరులు. వీరి యొక్క పనేంటి మరి? 1 by 1 చూద్దాం. ముందుగా మణికారులు ఏం చేసేవారు? వీరు నగలు చేసేవారు, పేరులోనే ఉంది. గంధికాలు సుగంధం తయారు చేసేవారు, ఇది కూడా పేరులోనే ఉంది. నెక్స్ట్, శిలవాదికులు రాతి కట్టడాలు నిర్మించేవారు. కమ్మరులు ఆఫ్ కోర్స్ లోహాలు చేసేవారు. ఇంపార్టెంట్. 2026 సంవత్సరానికి పద్మ విభూషణ్ పొందిన పి నారాయణన్ ఈ రంగంలో ప్రసిద్ధి. పి నారాయణన్ గారు ఏ రంగంలో ప్రసిద్ధి చెందిన వారండి వీరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. సాహిత్యం. నెక్స్ట్, ఇటీవల ప్రకటించిన ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన అనేది ఏ రంగానికి చెందిన కార్మికులను లక్ష్యంగా చేసుకునే పెన్షన్ పథకము? ఆప్షన్ 2 అసంఘటిత రంగము. నెక్స్ట్, జాతీయ వరి పరిశోధన సంస్థ ఈ నగరంలో నెలకొని ఉంది. జాతీయ వరి పరిశోధన సంస్థ కటక్, ఒడిశాలో కలదు. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైల్ అయిన CR450ని ఈ క్రింది ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ ఆప్షన్ 2 చైనా. నెక్స్ట్, వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్ 4 అక్టోబర్ 27. నెక్స్ట్, నాసా యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యునికి దగ్గరగా ఎగురుతున్నప్పుడు ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంది? ఆప్షన్ 4 982 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్, చంద్రయాన్ 3 మిషన్ యొక్క అద్భుతమైన విజయానికి గాను ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ 1 ఎస్ సోమనాథ్ గారికి అయితే లభించిందండి. ఎందుకంటే వీరి హయాంలోనే చంద్రయాన్ 3 అయితే సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, దేశంలో రూపాయి మొదటిసారిగా తగ్గించడం, దీన్ని మనము రూపాయి మూల్య న్యూనీకరణ అంటారు. ఏ సంవత్సరంలో జరిగిందండి ఇది? ఆన్సర్ 1949.
భారత యూనియన్లో ఏ రోజున జమ్మూ కాశ్మీర్ విలీన దినోత్సవాన్ని కేంద్రపాలిత ప్రాంతం అంతగా జరుపుకుంటారు అంతటా కూడా? 43. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, అక్టోబర్ 26. నెక్స్ట్, బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్ విగ్నేన్స్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విక్రమ్ సంపత్. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏవియేషన్ ఏజెన్సీ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కమిటీ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? 45. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, షెఫాలి జునేజా. నెక్స్ట్, తెలంగాణలో ఎత్తైన ప్రాంతమైన సోలామైల్ ఏ జిల్లాలో ఉంది? సోలామైల్ ఆప్షన్ 1 జనగాం. నెక్స్ట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఏర్పడే త్రివేణి సంగమం నదులలో లేనిది ఏది? త్రివేణి సంగమం నదులలో లేనిది ఏంటండి? పెన్గంగ లేదండి, ఇది గోదావరి ఉపనది. ఓకే, గోదావరి, ప్రాణహిత, సరస్వతి ఈ మూడైతే ఉన్నాయి, బట్ పెన్గంగ మాత్రము లేదు త్రివేణి సంగమంలో. ఓకే, నెక్స్ట్, జాషన్ అనే ప్రదర్శన కళారూపము డాష్ ప్రాంతానికి చెందినది? ఆన్సర్ కాశ్మీర్. నెక్స్ట్, సామాజిక వ్యవసాయ విధానం అని దీన్ని అంటారు? సామాజిక వ్యవసాయ విధానం. ఆప్షన్ 1 రైతువారి విధానము. క్రింది వాటిని జతపరచండి. ఇండోర్, రాంచీ, నాగపూర్, భువనేశ్వర్. సో మరి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విమానాశ్రయాలు? ఓకే, 1 by 1 చూద్దాం. ముందుగా ఇండోర్, దేవి అహల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయం మధ్యప్రదేశ్లో ఉంటుంది. రాంచీ, బిర్సా ముండా విమానాశ్రయం. నాగపూర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విమానాశ్రయం. భువనేశ్వర్, బిజు పట్నాయక్ విమానాశ్రయం. నెక్స్ట్, భూమి హక్కుల రికార్డు చట్టం ఎప్పుడు చేయబడింది? భూమి హక్కుల రికార్డు చట్టం ఆప్షన్ 1 1971. 2025 సంవత్సరానికి ప్రపంచ ఆకలి సూచిలో భారతదేశ స్థానం ఎంత? 52. ఆప్షన్ 2 102వ స్థానము. నెక్స్ట్, ఈ ప్రాంతాల్లో భూపాతాలు అంటే భూస్థలనములు ముఖ్యంగా మరియు ఎక్కువగా విస్తారంగా సంభవించే నైసర్గిక ఆపదలు ప్రాణాస్తి నష్టం కలిగిస్తాయి. ఈ ప్రాంతంలో అండి? ఆప్షన్ 1 హిమాలయ పర్వతాలలో సహా ఇండియాలోని పర్వత ప్రాంతాలు. నెక్స్ట్, దేవాలయాల పట్టణంగా పేరు పొందిన చాణక్య పట్టణం ఏది? ఆప్షన్ 1 ఐహోలు. నెక్స్ట్, ఐ హ్యావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ పేరుతో తన జీవిత కథను ప్రచురించింది ఎవరు? ఆప్షన్ 3 రవిచంద్రన్ అశ్విన్. నెక్స్ట్, ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకం గురించి క్రింది వాటిలో సరైనది ఏంటి? 6. ఆన్సర్ ఆప్షన్ 3. ABC 3 సరైనవి అండి. చూద్దాం. దేశంలో గిరిజన తెగలు సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు 2024 సెప్టెంబర్లో ఈ పథకం రూపొందించబడింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం లేదా పథకం. ఈ పథకం ద్వారా 17 మంత్రిత్వ శాఖల క్రింద 25 కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, పోలీస్ శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీ జోన్ అని ఎప్పుడు చెప్పింది? హైదరాబాద్ ఫ్రీ జోన్ అని 57. ఆప్షన్ 1 2009 అక్టోబర్ 9 అండి. ఓకే, ప్రసిద్ధ గిరిజన జాతర జంగూభాయ్ జాతర ఏ జిల్లాలో ప్రసిద్ధి? జంగూభాయ్ జాతర ఆప్షన్ 2 ఆదిలాబాద్లో కలదు. ఆసియా మానవ వనరుల అభివృద్ధి అకాడమీ 2024 అక్టోబర్లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఎవరికి అందజేసింది? ఆప్షన్ 2 ఎంకే స్టాలిన్. నెక్స్ట్, మల్లెల తీర్థము జలపాతం ఏ జిల్లాలో కలదు? మల్లెల తీర్థం జలపాతం 65. ఆప్షన్ 2 అండి, నాగర్ కర్నూల్. ఇక్కడ నాగర్ కర్నూల్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్ టు ఎగ్జామ్ వరకు చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన కోర్సులో జాయిన్ అవ్వండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని. చాలా చాలా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.